చూస్తున్నారా మంత్రి పొన్నం ప్రభాకర్ శాల్వా కప్పి సన్మానం చేస్తున్నది ఎవరికో ఎరికేనా? తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి ఆర్టీసీ బస్సు డ్రైవర్ సరిత అనే అక్కకు. ఏంది మొగళ్ళ తిరగ జుట్టు కటింగ్ చేసి అంగి పాయింట్ వేసుకున్నది సరిత అనే అక్క అనే కదా మీరు పరిచయం అవుతున్నది. అవును, భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సీత్యా తాండాలునే ఈ సరిత అక్క ఆర్టీసీల చేరికైన మొట్టమొదటి డ్రైవరు. శనివారం నాడు డ్యూటీ ఎక్కి హైదరాబాద్ నుంచి మిర్యాలగూడకు బస్సు నడిపింది. సీత్యా తాండాలుండే ఓ సామాన్య బంజారింట్లో పుట్టిన సరిత 6 సంతానంలో తను 5వ ఆడవిల్లనట. 4 అక్కల పెళ్లిళ్ళ కోసం తండ్రి ఉన్న మొత్తం భూమిని అమ్ముడుతోని ఏం లేకుండా అయిందట. పూట గడుచుడే కష్టమైందట. అందుకే 10వ తరగతి దాకా చదివి తర్వాత బడి బంధు పెట్టి ఇంటి బరువును తన భుజాల మీద వేసుకున్నదట సరిత. అందుకోసం 5 ఏళ్లు సంస్థాన్ నారాయణపురం నుంచి సీత్యా తాండాకు ఆటో నడిపిందట. తర్వాత హైదరాబాద్ చేరుకొని బస్సు డ్రైవింగ్ నేర్చుకున్నదట. 2010 నల్గొండ ఆర్టీసీ డిపోల డ్రైవర్ పోస్టులకు దరఖాస్తు చేస్తే ఆడోళ్లకు డ్రైవర్ ఛాన్స్ లేదని వెనుకకు పంపిండ్రట. దీంతో ఢిల్లీకి పోయి అక్కడ కారు నడిపిందట. అట్లా కొంతకాలానికి ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లో డ్రైవర్ నోటిఫికేషన్ వచ్చిందట. దానికి దరఖాస్తు పెట్టుకొని 15 మంది మహిళా డ్రైవర్ పోస్టులకు తాను ఒక్కతే సెలెక్ట్ అయిన ఏకైక మహిళనట సరిత. దీంతో దేశంలోనే మొట్టమొదటి మహిళా డ్రైవర్ అయిందట సరిత. అట్లా తను పని చేసుకుంటూ పోతూ అప్పటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా అవార్డు కూడా అందుకున్నదట. అయితే ఎక్కడనో ఢిల్లీలో వండుకుంటా సీత్యా తాండాలున్న తల్లిదండ్రులను చూసుకున్నాడు కష్టమైన ముచ్చట కాబట్టి తనను తెలంగాణకు వచ్చేటట్టు చూడునని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ట్రాన్స్పోర్ట్ మంత్రి పొన్నం ప్రభాకర్ను కలిసి అడిగిందట. ఇంకేమున్నది, తెలంగాణ బిడ్డ అక్కడ ఎక్కడనో పని చేసుకుంటా తిప్పల వాడేందని ఇక్కడికి రప్పించి ఆర్టీసీ మహిళా డ్రైవర్గా కొలువిప్పించిండ్రట. చూడుండ్రి ఎక్కడి నుంచి ఎక్కడికి ఎదిగిందో సరిత. నేను ఆడవిళ్లను ఏం చేయలేనని అనుకునేది ఉంటే ఈ రోజున మనం సరిత గురించి మాట్లాడుకునేటోళ్ళమా? కాబట్టి నేనిది అని దిగులు పడితే దిగులే మిగులుతుంది. నాకేం తక్కువ అనుకుంటే దునియాలున్న ఏ పనైనా చేయగలుగుతాం. సరితక్కే మన గొప్ప ఉదాహరణ అని అంటుర్రు. సరితక్క తెలిసిన వాళ్ళంతా ఈమెను చూసి తెలంగాణ ఆడపిల్లలు చాలా నేర్చుకోవాలి. ఏమంటున్నాం?